మార్క్సు వార్త 15వ అధ్యాయం 29 నుంచి 32 వరకు చదువుతాను, శ్రద్ధగా వినండి. అప్పుడు ఆ మార్గమును వెడుచున్నవారు తమ తలలూచుచు, ఆహా, దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా, శిలువ మీద నుండి దిగి నిన్ను నీవే రక్షించుకొనమని చెప్పి ఆయన్ని దూషించింది. అట్లు శాస్త్రులను ప్రధాన యాజకులను అపహాస్యం చేయొచ్చు. వీడితరులను రక్షించను, తను తాను రక్షించుకునలేడు. ఇశ్రాయేలు రాజు క్రీస్తు ఇప్పుడు శిలువ నుండి దిగిరావచ్చును, అప్పుడు మనం చూసి నమ్ముదామని ఒకరితో ఒకరు చెప్పుకుంది. ఆయనతో కూడా శిలువ వేయబడిన వారిను ఆయనను నిందించి ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ గల మా ప్రియ పరలోకపు తండ్రి, నమ్మదగిన దేవా, కృప చూపించడంలో విసిగిన వారు మీరు, ఒట్టిపోయిన పాత్రలను నీళ్లతో నింపి ద్రాక్షరసంగా మార్చేవారు మీరు, కోరగాని వారిని అర్హులుగా చేసి మీకు ఉపయుక్తమైన అర్హమైన పాత్రగా వాడుకోగలిగిన సమర్థుడైన దేవుడు మీరు. ఈ రాత్రి వేళ ఇంతకు ముందటి వరకు మాట్లాడిన నీ దాసుని వర్తమానం ప్రతి సామాన్యుని అంతరంగానికి అర్థమయ్యేట్టుగా మీరు చేసినందుకై కృతజ్ఞత చెల్లిస్తూ, వెనుక నిలబడి మాట్లాడుతున్న నన్ను కూడా బలపరచండి. మీ కృపాహస్తాలకు మమ్మల్ని అప్పగించుకుంటూ మీ సాయాన్ని కోరుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. సరే, 25 నిమిషాల్లో ముగిస్తాను. అదేనండి, టైము 9:30 అయింది. వదిలేండి, 5 నిమిషాలు ఉండాలిగా మీకు తేవాలంటే, పెట్టాలంటే. అలాగే, సరే సరే. ఒకసారి మీరు నాతో పాటు పేతురు పత్రిక రండి. ప్రభువు ఎంత దయగలవాడంటే, నేను ఎక్కువసేపు మాట్లాడలేనని తెలిసి కదా, మన అవసరత, మన పరిస్థితి యావత్తు ఎరిగినవాడు ఆయన. పేతురుగా రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24, 25 వచనాలు చదువుతున్నాను. 2వ అధ్యాయం. మనము పాపం విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకునెను. తర్వాత 25వ వచనం. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి, శిలువ మీద ప్రభువు వేలాడుతున్నాడు. ఆయనకు మరణం లేదు. కారణం, ఆయన జీవాధిపతి. పాపికి మరణం ఉంది, కానీ జీవాధిపతికి మరణం ఎక్కడిది? ఆయన మరణించడం ఎందుకోసం? ఆయన మరణించవలసిన అవసరం ఎందుకు వచ్చింది? నిన్ను నన్ను బ్రతికించడం కోసం. అందుకనే ఎఫ్సి పత్రిక రాస్తూ 2వ అధ్యాయంలో పౌలు గారు ఇలా అన్నారు, చూడండి.
మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా ఆయన నీ స్థానంలో మరణిస్తే నీవు ఆయన స్థానంలో ఉండి తిరిగి లేస్తావు. ఆయన మరణం మనకు జీవాన్ని ఇవ్వడానికి. ఆయన శిలువ మీద వేలాడుతున్నప్పుడు ఆ దారిన ఎవరెవరు వెళ్ళారో చూడండి. ఆ మార్గమును వెళ్ళుచున్నవారు దే ఆర్ అన్నోన్ పీపుల్, ఎవరో తెలియదు, దారిలో వెళుతున్నారు. దారిలో పోయేవాళ్ళు కూడా ప్రభువును విమర్శిస్తున్న వారుగానే ఉన్నారు. ఏమని? ఆహా, దేవాలయాన్ని పడగొట్టి 3 దినముల్లో కట్టువాడా, శిలువ మీద నుండి దిగి నువ్వు రక్షించుకోవాలి. ప్రభు శిలువ మీద వేలాడుతున్నప్పుడు ప్రతి మనిషి ప్రయాణం చేసి వెళ్ళేవాడే. ఈ దినాన్ని కూడా మనం అంతరం ప్రయాణికులం, యాత్రికులం, త్రోవనెడుతున్నాం. వెళుతున్న ప్రతి వ్యక్తి ప్రభు ఎవరో అర్థం కానప్పుడు, ప్రభు యొక్క వ్యక్తిత్వం తెలియనప్పుడు, ప్రభు యొక్క దైవత్వం అర్థం కానప్పుడు అందరూ అపహసించేవారుగాను గేలి చేసేవారుగాను ఉంటారు. సందేహం లేదు. కానీ ఒకానొక టైం వస్తుంది, అప్పుడు గొడ్డలి ఆ చెట్టు వేరు నుంచబడుతుంది. వీరు ప్రయాణికులు, కానీ తమ కోసం మరణిస్తున్న ఆయన ఎవరో గుర్తించక ఆయనను అపహసించిన వారుగా ఉన్నారు. వారు తమను తాము పరిశీలించుకోలా. ఆయన సిలువ వేయబడ్డాన్ని చూసి ఆయనలో ఏ దోషం లేదు అని ఇప్పటి వరకు తీర్చిన తీర్పులు, ఏ తీర్పులో కూడా ఆయన మీద నేరం మోపడానికి ఎవరి వల్ల కాల, ఎవరు రుజువు చేయలేకపోయినారు. నిర్దోషి ఆయన, నిష్కళంకుడు ఆయన, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు ఆయన. ఆయనలో పాపం విసుమంతైనా లేదు, ఆయన పాపం చేయలేదు. అలాంటి వాడు శిలువ మీద వేలాడుతున్నప్పుడు పాపంలో ఉండి ఈ జీవితయాత్ర కొనసాగిస్తూ ఆరోగ్యం ఉంది, బలం ఉంది, వయసు ఉంది అనుకుంటూ వారు ప్రభువుని నిందించే గుంపులో ప్రయాణం చేసి వెళుతున్నారు. ఒక మాట ఏమని అన్నాడు ఆయన? తనను అన్నవారిని ఒక మాట అయినా అన్నాడు ఆయన. అలా వినలేదు ఆయన, వినపడలేదా? ప్రతి వాణి స్వరం ఆయనకు వినపడుతుంది, ప్రతి వాణి అంతరంగం ఆయనకు కనపడుతుంది. అలాంటి వాడు త్రోవను వెళుతున్న వీళ్ళ యొక్క మాటలను విన్నాడు, విని మౌనంగానే ఉన్నాడు. కానీ ఒకరోజు గొడ్డలి చెట్టు వేరున, అంటే మొత్తం తవ్వడం అయిపోయిందన్నమాట. చుట్టూ ఎంతలో తవ్వాడో తెలియదు. ఆల్మోస్ట్ ఆల్ ఆ ట్రంక్ చుట్టూ తవ్వేయడం జరిగిపోయింది. కరెక్ట్గా మొదలు కనపడుతుంది, వేరు కనపడుతుంది. వేరు మీద గొడ్డలి ఇంకా లేదు. రేపు ఇందాక ముల్లగారు ఒక మాట అన్నారు, దేవుడు తీసేయాలి అనుకుంటే ఎంత టైం అని. ఎంత సమయం కావాలి మనిషి చనిపోవడానికి? మీరే ఆలోచించండి. రీసెంట్ టైమ్స్లో చిన్న పిల్లాడు ఇంట్లో వాళ్ళమ్మ పాలు పొంగబెడుతుంది, పాలు కాస్తుందంట. ఆ పాల యొక్క స్మెల్ ఈ పిల్లాడికి పడదంట, అమ్మా నాన్నలకి తెలీదు. ఆ వాసనకి అతను కింద పడిపోయి కొట్టుకుంటున్నాడు. తీసుకెళ్ళి హాస్పిటల్ తీసుకెళ్ళేటప్పుడు చచ్చిపోయాడు. ఏంటి అంటే అతనికి ఆ స్మెల్ అతని ప్రాణం తీసేది. ఒక పాల వాసనే మనిషిని చంపితే పాపము వాసన మనిషిని ఇంకెంత త్వరగా చంపుతుందో ఊహించను ఒకసారి. దారిన పోతున్న వాళ్ళు తమ నిత్య గతిని ఎరుగక ఆయనని అపహసించారు. రెండవదిగా చూడండి, 31వ వచనం. శాస్త్రులను ప్రధాన యాజకులను. శాస్త్రులు అన్నప్పుడు ధర్మశాస్త్ర వాక్యాన్ని ప్రకటించేవారు, ధర్మశాస్త్ర వాక్యానికి వ్యాఖ్యానం చేసేవారు. యేసుక్రీస్తు ప్రభు ఎవరు? ఆది యందు వాక్యం ఉంది, ఆ వాక్యం కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య శరీరధారిగా రావడం. వాక్య స్వరూపి అయిన వాణ్ణి
వాక్యాన్ని బోధించేవారు ఏమన్నారు? వీడు ప్రభుని ఏకవచన నీచ సంబోధన. ఇది వీడు అనే పదం గౌరవప్రదమైన పదం కాదది. అపహసించారు. వీడు అని నీచంగా ఆయన మాట్లాడారు. ఏమన్నా అన్నాడు ఆయన? ఏం మాట్లాడాడు? ఇంకా ఏమన్నాడు తెలుసా? వీడు ఇతరులను రక్షిస్తాడు. ఇతరులను ఎంత కడుపుమంటుందో వీళ్ళకి. కారణం, పాపంలో పట్టబడిన స్త్రీని వీళ్ళే పట్టుకొచ్చారు. ఉదయకాలాన్న ప్రభు కూర్చుని నేల మీద ఏమో రాసుకుంటున్నారు ఆయన. వాళ్ళందరూ ఆమెను ఆ రోజు చంపేయాలనుకున్నారు, తమ గొడ్డళ్ళు ఎత్తారు. కానీ ఆయన ఒక మాట అన్నాడు, మీలో పాపం లేనివాడెవడో అన్నాడు. అంతే, అందరూ రాళ్ళు పారేసిపోయారు. గొడవలు ఎవరి చేతిలో ఉన్నట్టు? వాళ్ళ చేతిలో ఉన్నట్టు, ఈయన చేతిలో ఉన్నట్టు. ఇంత అని ఆయు ప్రమాణం ప్రతి మానవునికి నియమించిన వాడు, ప్రతి మానవుని జీవితానికి ముగింపు, ఫుల్ స్టాప్, చుక్కపెట్టేయగలిగిన వాడు. రేపు ఇంకెవరు ఉండరు. అలా తీసివేయగలిగిన శక్తిమంతుడు ఆయన. కానీ మన నిమిత్తం, మన పాపం నుండి మనల్ని విడిపించడానికి, మనల్ని మరణం నుంచి తప్పించడానికి, నరకం నుంచి కాపాడడానికి ఆయన సిలువను వేలాడుతున్నప్పుడు దారిన పోయేవారు అపహసించారు, శాస్త్రులు అపహసించారు. ప్రధాన యాజకుడు ఎవరు? దేవునికిని మానవులకి మధ్యవర్తిగా ఉండి మానవులు చేసిన తప్పుల కోసం దేవునికి బలర్పించవలసిన వారు. మానవుని యొక్క లోపాన్ని బట్టి దేవునికి విజ్ఞాపన చేసి వీరికి శిక్ష పడకుండా సాయపడు నాయనా అని విజ్ఞాపన చేయవలసినటువంటి వాళ్ళని ఏమంటాం మనం? ఉత్తరవాదులు. వాళ్ళు కోర్టులో కూడా లాయర్స్ ఉంటారు కదా, వాళ్ళు మనం ఏం మాట్లాడాం, మన పక్షంగా వారు మాట్లాడతారు. ఆ పని ఈ ప్రధాన యాజకుడిది. వాక్యం బోధించే శాస్త్రులు అన్నారు, మధ్యవర్తులుగా దేవుడు నియమించాడు వీళ్ళని. వీళ్ళ వస్త్రధారణ ఆయన చేత నియామకమైంది. వీరి రొమ్ము మీద ఉండవలసిన పథకం ఆయన ఏమేమి ఉండాలో చెప్పాడు. ఆయన వారి భుజాల మీద ఉండవలసింది ఆయనే చెప్పాడు. వారు వేసుకోవాల్సిన ఏ పోదు ఎలా ఉండాలో చెప్పాడు. వారు వేసుకునే అంగీకి క్రింద నీలి అంచు సూత్రం ఎలా ఉండాలో చెప్పాడు. ఒక దానిమ్మ పండు తర్వాత గంట ఎలా ఉండాలో కూడా చెప్పినవాడు. ఎవరైనా ధర్మశాస్త్రాన్ని ఆచరించడం దగ్గర అబ్రహాము సంతానం తప్పు చేస్తే విజ్ఞాపన చేయడం కోసం దేవుడు ఏర్పరిచిన వారు వీరు. తమకు ఈ స్థానాన్ని ఇచ్చిన దేవుణ్ణి వారు అపహసిస్తున్నవారుగా. వీడు ఇతరులను రక్షిస్తాడు, తను రక్షించుకోలేడు. ఇప్పుడు రక్షించుకోమని చెప్పండి, అప్పుడు నమ్ముతాం. జ్ఞాపకం పెట్టుకోండి, ప్రభు దగ్గర చాలా మంది ఆయన ఇది చేస్తే నేను నమ్ముతాను, అది చేస్తే నమ్ముతాను అంటారు. కానీ హృదయపూర్వక మాట చెప్తున్నాను, ఆయన చేయడం నేను అనడంలా ఆయన చేసింది చాలా ఎక్కువ. ఆయన ఎంత చేశాడు అని ఒక్కసారి ఆలోచన చేస్తే, మన స్థానంలో తన ప్రాణాన్ని మనకు బదులుగా మనం పొందవలసిన శిక్షను తాను పొంది మనల్ని మరణం నుంచి విడిపించిన ఒకే ఒక వ్యక్తి ఆయన. మన కోసం ప్రాణం పెట్టిన వారు ఎవరున్నారో చెప్పండి మీరు. మన కోసం ప్రాణం పెట్టిన వారు ఎవరూ లేరు, ఆయన ఒక్కడు తప్ప. ఈ మాట చెప్తున్నప్పుడు నాకు ఓ వ్యక్తి గుర్తొస్తాడు. ఆ వ్యక్తి కోవిడ్ వచ్చింది. అతను ఐరన్ డీలరు, సిమెంట్ డీలర్షిప్ ఉంది, అలాగే యాస్బెస్టస్ షీట్స్ అవి కూడా డీలర్. అతనికి అమ్మా నాన్న చిన్నప్పుడే చనిపోయారు. దైవ సేవకుడే పెళ్లి చేశాడు, 2 పిల్లలు. దైవ సేవకుడే అతన్ని మంచిగా
కోవిడ్ వచ్చినప్పుడు డాక్టర్ చెప్పారు, జాగ్రత్త, ఈ అమ్మాయిని ఎందులో పెట్టాలి, క్వారంటైన్లో పెట్టేయండి అని. అంటే ఎక్కడ ఉండాలి? ఒక గదిలో తన ఒక్కతే ఉండాలి, ఇంకెవరు రాకూడదు. ఆమె భయపడిపోయింది. భయపడిపోయి నన్ను వదిలిపెట్టేస్తారా అన్నది. నన్ను వదిలిపెట్టేస్తారా అంటే ఆయన ఏమన్నాడు తెలుసా? అమ్మాయి, నేను నీ గదిలోనే ఉంటా, చచ్చిపోతే ఇద్దరం చనిపోదాం, ఇద్దరం చనిపోదాం, నువ్వేం ఫీల్గా. డాక్టర్ గారు చెప్పారని నా ప్రాణం కోసం నిన్ను గదిలో పెట్టేసి నేను బయట ఉండలేను, నీ ప్రక్కనే నేను మంచం వేసుకుని నీతో పాటే ఉంటాను అని. ఆలోచించండి, ఒక భర్త తన భార్య కోసం ప్రాణం పెట్టడానికి సంసిద్ధుడైనట్టు మానవాళి అంతటి కోసం తన ప్రాణాన్ని బలిగా పెట్టడానికి వచ్చి బలిగా అర్పిస్తున్నప్పుడు ధర్మశాస్త్రం మన మీద నేరారోపణ చేస్తే ఆ నేరాలన్నిటినీ భరించడానికి ఆయన వెళితే, పాపం మనకు మరణాన్ని సంక్రమింపచేస్తే ఆ మరణాన్ని మరణింపచేయడం కోసం శిలువ మీద ఆయన ప్రాణం పెడితే, అపవాది యొక్క తలను చితకొట్టడం కోసం ఆయన తన ప్రాణాన్ని శిలువ మీద పెడుతున్నప్పుడు దారిన పోతున్న సామాన్యుడు ఆయన అపహసించాడు, శాస్త్రులు అపహసించారు, ప్రధాన యాజకులు అపహసించారు. ఈ దినాన్న కూడా ప్రభువును అపహసిస్తున్న వారు ఇక్కడ ఉన్నారు, కానీ ప్రభు ఎవరో గుర్తించేవారు మాత్రం అరుదుగా ఉన్నారు. కారణం ఏమిటో తెలుసా మీకు? ఒకటే, వారి మనోనేత్రానికి గుడితనం కలిగింది. ఇహలోక సంబంధమైన దేవత ప్రభువుని తెలుసుకోనివ్వకుండా దేవునికి చెందవలసిన మహిమను తాను పొందడం కోసం చేసిన ప్రయత్నంలో మనిషి గుడ్డివాడైపోయి అతడు ఎప్పటికీ హీ వోంట్ అండర్స్టాండ్ ద డివినిటీ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు యేసు యొక్క దైవత్వాన్ని ఎప్పటికీ అంగీకరించలేనంత గుడితనంలోనికి వెళ్ళిపోతాడు. గుడ్డివాడికి ఏం కనిపించదు, ఏమీ కనిపించదు, రంగులు తెలియవు, రూపం తెలియదు, సౌందర్యం తెలియదు, వికృతంగా ఉండేది ఏమిటో తెలియదు, ఏమీ ఎరగని గుడితనం. అలాగే దేవుణ్ణి గుర్తించలేని గుడితనంలోనికి మానవ జాతిని ఎంత అద్భుతంగా పాపం ద్వారా తీసుకుని వెళ్ళిపోయాడో నిజంగా ఆశ్చర్యం. దారిన పోతున్న వారు అపహసించారు, శాస్త్రులు ప్రధాన యాజకులు అపహసించారు. అంతేకాదు, చూడండి దయచేసి, అప్పుడు నమ్ముతా ఉన్నారు. ఆఖరిలో ఆయనతో కూడా సిలువ వేయబడిన వారును ఆయనను నిందించారు. వీళ్ళు కూడా ఆయనతో పాటు సిలువ మీదే ఉన్నారు. వీళ్ళిద్దరు ఎవరు? వీళ్ళిద్దరూ చాలా సంవత్సరాల క్రితం ఆంధ్ర క్రైస్తవ మహాసభల్లో మాసిరామణి గారు మాట్లాడుతూ పాపమందు పట్టుబడిన స్త్రీ గురించి మాట్లాడుతానన్నాడు. ఆయన మీలో పాపమున్నదని ఎవడు రుజువు చేయగలడు, మీలో పాపం లేనివాడు ఎవడో రాయి వేయి అని అన్నాడు. అందరూ రాడు వదిలిపెట్టేశారు. ఇప్పుడు నేను ప్రశ్న అడుగుతాను, చెప్పండి. ఈ అమ్మాయిని రాడు పెట్టుకుని చంపండి, పాపం చేసింది అన్నారు, రాళ్ళు వదిలేసి ఇళ్ళే ఒప్పుకున్నారు అన్నాడు. కొట్టడానికే వచ్చారు నీతివంతులు అనుకుని అని ఏమన్నా అంటే, కొందరేమో దొరికిన దొంగలంట, కొందరు దొరకని దొంగలు అంతేనంట. ఎవరు తను తాను పరీక్షించుకోరు, ఎవరు తమను తాము పరిశీలన చేసుకోరు. మన లోపాలు మనం చూస్తే ఎంత దారుణమైన వ్యక్తులు మన ఊహ కలదు. నాకు ఇంకా బాగా గుర్తుంది, నాకంటే సుమారుగా ఒక 20 సంవత్సరాలు పెద్దవాడు ఆయన. నేను ఒకే వేదిక మీద ఉన్నాను. ఆయనకు ఒక 200 సహవాసాలు ఉంటాయి. ఆయన ఆ రోజు అన్నాడు, నేను ముందు మాట్లాడతానండి, సోదరుడు తర్వాత మాట్లాడతాడన్నాడు. అప్పుడు నా వయసు అంతా కలిపితే 24-20 సంవత్సరాలు. అప్పుడు నేను మెల్లగా కాళ్ళు ఉడికిని, ఎవరి ముందు మాట్లాడతారు? చిన్నోళ్ళు ముందు మాట్లాడతారు, పెద్దోళ్ళు మాట్లాడాలి. కానీ నేను అనుకున్నాను, పెద్దవాడు కదా, సహవాసాలు ఉన్నాయి కదా, ఈ కారణం చేత బహుశా ముందు మాట్లాడి వెళ్ళిపోదాం అనుకున్నాడేమోలే అని మౌనంగా ఉన్నాను. నిలబడి వాక్యం చెప్తున్నాడు. పసి పిల్లలకు కూడా అర్థమవుద్ది ఆ వాక్యం. అంత అద్భుతంగా వాక్యం చెప్తూ ఒక మాట అన్నాడు, నా వయసు ఇంత, ఇప్పుడు నాలోనికి నేను చూసుకుంటున్నప్పుడు నా లోపాలు చూసుకోవడంతో నాకు సరిపోతుంది, ఇప్పుడు ఎదటివాడి లోపం చూసే పరిస్థితి నాకు లేదు అన్నాడు.
నేను అనుకున్నాను, మీ వెనక మాట్లాడటానికి నేను అర్హుడిని కాదండి అనుకున్నాను. ఒక సామాన్యమైన వ్యక్తి తనకంటే నీతిమంతుడు, వయసులో పెద్దవాడు, అనుభవజ్ఞుడు ముందు కొరగాను అనుకుంటే, సృష్టికర్త అయిన వాడు, సర్వాధికారం కలిగిన వాడు, సర్వోన్నతుడైన వాడు, సర్వశక్తిమంతుడైన వాడు, సర్వవ్యాపి అయిన వాడు మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని బలిగా పెడుతున్నప్పుడు దారిన పోతున్న వారు అపహసించారు, ఆయన వాక్యం తెలుసు అనుకున్న వారు అపహసించారు. ఆయన నియామకం చొప్పున ప్రధాన యాజకులుగా ఉండి సమాజంలో ఒక ఉన్నతమైన స్థానాన్ని అనుభవిస్తున్నవారు, అటు రాజకీయ పరంగా కానీ ఇటు సామాజిక పరంగా కానీ, వారు సహితం అపహసిస్తున్నప్పుడు ప్రక్కనే ఉన్నటువంటి ఆయన ప్రక్కనే శిక్ష పొందుతున్నవారు, వారు దొంగలు కావచ్చు, లేదు నరహంతకులు కావచ్చు, రోమా ప్రభుత్వం చేత శిక్ష విధించబడ్డారు అనంటే దే ఆర్ నాట్ కామన్ క్రిమినల్స్. వారు సామాన్యమైన నేరస్తులై ఉండరు. ఆ స్థానంలో, ఆ స్థాయిలో ఒకటే ఒకటి సిలువ మరణం అనంటే అంతకంటే దారుణమైన శిక్ష మరొకటి లేదు. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద ఫైనల్ జడ్జిమెంట్. అదే కాకరి అంతకు మించి లేదు ఆ దినాన్న. దానికి వీళ్ళు అర్హులు. ఆ పరిస్థితిలో ఉన్న వీళ్ళు కూడా ఆయన నిందించారు. దారైపోయే వాళ్ళకి ఎప్పుడు గొడలి పెట్టబడదో తెలీదు, శాస్త్రులకి ప్రధాన యాజకులు ఎప్పుడు గొడవలు పెట్టబడిందో తెలియదు. కానీ వీళ్ళిద్దరు కరెక్ట్గా వేరు దగ్గర గొడవలు పెట్టబడింది. ఇంకెంతసేపు ఉంటారు? సాయంకాలం కాకముందే కాళ్ళు కొట్టేస్తారు. కాళ్ళు విరిగిపోయిన తర్వాత రక్తం స్రవిస్తుంది, ఇద్దరు చచ్చిపోతారు, బతకరే ఉండరిక. ఇలాంటి వాళ్ళు కూడా అపహసించారు. ఆలోచించండి, మనం ఎవరి స్థానంలో ఉన్నా ఒకసారి ఆలోచించండి. మనం ఏ స్థానంలో ఉన్నా ఆయనను మనం అంగీకరించిన వాళ్ళమా, అపహసించిన వాళ్ళమా? పాపంలో ఉండే ప్రతి వ్యక్తి ఏ రీతిగా మారిపోతాడో ఆలోచించండి. కానీ ఇదే సమయంలో ఇద్దరి వేరు దగ్గర గొడవలు పెట్టబడితే అందులో ఒక వ్యక్తి ఏమన్నాడో ఒక్కమారు మీరు నాతో పాటు లూకా సువార్త దగ్గరికి రండి. లూకా సువార్త 23వ అధ్యాయం 40వ వచనం. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనక దేవునికి భయపడవా? గొడ్డలి జ్ఞాపకం రాగానే, ఇంకాసేపటికి ప్రాణం పోతుంది అని అనగానే వెళ్ళి దేవుని ముందు నిలబడాలి, లెక్క చెప్పాలి, ఆయన ప్రతిదీ లెక్క చూస్తాడు, లెక్క అడుగుతాడు అనే భయం. మా చిన్నతనంలో ఆయా డినామినేషన్కి సంబంధించిన టీచర్లే సంఘాలు నడుపుతుండేవారు. ఇక్కడ ఎవరిని అలా ఉంటే నన్ను క్షమించండి, పొరపాటు మాట్లాడుతున్నానేమో. వాళ్ళకి తప్పదు, మేము చెప్పమంటే కుదరదు. ఉద్యోగం ఇచ్చాం కాబట్టి అక్కడే ఉండాలి, సంఘాన్ని నడపాలి. రక్షించబడిన వాళ్ళ కాదు, దేవునితో వ్యక్తులు సహవాసం ఉన్నవాళ్ళ కాదు. రక్షించబడి అంటే సంబంధం లేదు, సహవాసం ఉండే అవకాశం లేదు. కానీ ఏం చేసేవాళ్ళు? వాళ్ళు వాక్యం మాత్రం బోధిస్తూనే ఉండేవారు. ఇలా బోధిస్తున్న క్రమంలో వృద్ధులైపోయారు, ముసలివాడైపోయాడు. ఆయన పడక మీద ఉన్నాడు. ఆయన దగ్గరికి ఎవరో నన్ను తీసుకెళ్లారు వాక్యం చెప్పడానికి. వెళ్ళాను. వెళ్ళి ప్రక్కనే కూర్చుంటే, అయ్యా, దాని భార్య వచ్చి, అయ్యా 15 రోజుల నుంచి నిద్రపోవట్లేదు బాబు, కళ్ళు మూయట్లేదంట, కళ్ళు తెరిచే ఉంచుతున్నాయంట. ఎందుకంటే కళ్ళు మూస్తే అగ్ని కనపడుతుందంట, కళ్ళు మూస్తే అగ్ని కీలలు కనపడుతున్నాయంట. అందుకని కళ్ళు తెరిచే ఉంటున్నాడంట. ఆయన కళ్ళు మూసాడా, ఏం కనపడుతుంది? నరకమే కనపడుతుందంట అతనికి. నేను ప్రక్కనే కూర్చుని నేను అన్నాను, ఇప్పుడైనా ప్రభువా నేను పాపని అను అంటే ఆయన ఏమన్నాడు తెలుసా? అయ్యా, పాపం చేసి 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 నా గుండె కఠినం అయిపోయింది, ఇప్పుడు నేను పశ్చాత్తాపడలేకపోతున్నాను,
నాకు తెలుసు క్షమించమని అడగాలని, క్షమించమని అడగటానికి నాకు మనసు రావటం లేదన్నాడు. గొడ్డలి చెట్టు వేరున పెట్టబడిన ఒక్క మాట, ప్రభువా నన్ను క్షమించు అనే మాట అనలేని మానవత్వం ఎక్కడుందో ఆలోచించండి. ఒక్కసారి ఆలోచించండి. ఈ దొంగ అన్నాడు, ఇంకా అసలు చనిపోతాడు. ప్రక్కన గొడ్డలి చెట్టు వేరున పెట్టబడిన వ్యక్తితో అన్నాడు, చూడు భలే మాట, నువ్వు దేవునికి భయపడవా? దేవునికి భయపడేవాడు అంటే దేవుని భయం ఒక వ్యక్తి అంతరంగంలోనికి కార్యం చేయడానికి అతడు అనుమతిస్తే ఇప్పటికీ దేవుడు కార్యం చేయడానికి సమర్థుడు. పరిశుద్ధాత్మ దేవుడు నీ అంతరంగాన్ని తాకడానికి సిద్ధంగానే ఉన్నాడు. ఆయన మర్చిపోకండి. సరిగ్గా అలాంటి పరిస్థితి నడుమ దేవునికి భయపడవా అని మరో మాట అన్నాడు. చూడండి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే అంటే అర్థం చెప్పండి. He accepted his crime. He accepted his sinfulness. మనకిది న్యాయం. మనం చేసిన తప్పులు సామాన్యమైనవి కావు. ఈ శిలువ శిక్షకి మనం తగిన వాళ్ళం. అంటే ఏం గుర్తించాడు? తానెవరో గుర్తించాడు. తన పాపమేమిటో గుర్తించాడు. గుర్తించిన వాడు ఇలా అన్నాడు, మనము చేసిన వాటికి తగిన ఫలం పొందుతున్నాము కానీ ఈయన ఏ తప్పిదమ్ము చేయలేదు. శిలువ దగ్గరికి వచ్చిన ప్రతి వ్యక్తి అంతరంగం గొడ్డలి చెట్టు వేరున పెట్టబడిన పరిశుద్ధాత్మ దేవుడు దర్శించినప్పుడు, ఆయన ముఖకాంతిలో నీ జీవితం యావత్తు కనపడుతున్నప్పుడు, దేవుని భయం నీ అంతరంగంలోని ప్రవేశిస్తే, వినటం ద్వారా ఆయన శిలువ మీద ఉండి కూడా క్షమించుము అని పలికిన పదం అతని అంతరంగానికి అర్థం కానంతటిది. ఎవడంటాడండి? ఎవరంటారు? అప్పగించిన వారిని క్షమించుమని, సిలువేసిన వారిని క్షమించుమని, ముళ్ళ కిరీటం పెట్టిన వారిని క్షమించుమని, మేకులు కొట్టిన వారిని క్షమించుమని, లేనిపోయిన నిందలు మోపిన వారిని క్షమించుమని అడగలిగింది ఎవరు అంటే ఈయనొక్కడే. ఆయన ప్రేమ స్వరూపి కనుక ఆ సత్యం ఆ దొంగకు మరణ సమయాన జ్ఞాపకానికి వచ్చింది. మరణ సమయాన్ని గుర్తించాడు. తానెవరో గుర్తించాడు, ఆయనెవరో కూడా గుర్తించాడు. గుర్తించిన వాడు ఏమన్నాడో చూడండి. ఆయన్ని చూచి యేసు అన్నాడు. శిలువ మీద నుండి మేడలా పక్కకు తిప్పాలి. ఇప్పటి వరకు ప్రభుకి విరోధంగా వీపు చూపినవాడు ఇప్పుడు ప్రభు తట్టు తన ముఖాన్ని తిప్పి యేసు అన్నాడు, రక్షకుడా. ఒక్క చిన్న మాట ప్రభు ఎవరో అర్థమైతే నాకు బాగా జ్ఞాపకం అయిపోయిందంటే, నాకు బాగా జ్ఞాపకం. ఆ ఊళ్ళో ఆయన మంచి వ్యాపారస్తుడు, మంచి వ్యక్తిత్వం ఉన్నవాడు. ఎంత వ్యక్తిత్వం ఉన్నవాడు అంటే చెప్తే టైం సరిపోదు మీకు. ఆయన వ్యాపారం చేస్తూ ఉండగా ఆయనకు అనారోగ్యం వచ్చింది. కొడుకు కూతురు ప్రభు నమ్ముకున్నారు. కూతుర్ని ప్రభు నమ్ముకున్న వ్యక్తికే చేశాడు. ఆ అల్లుడు మన సంఘానికి సంబంధించిన వాడు. ఫోన్ చేసి అన్నయ్య ఒకసారి రారా అన్నాడు. ఏనన్నా అన్న, మామయ్య ఎంత చెప్పినా కూడా ప్రభువుని అంగీకరించట్లేదు, మీరు ఒకసారి రండి అన్నాడు. నేను వెళితే ఆయన అన్నాడు, చూడండి ఎన్నోసార్లు నేను విన్నాను కానీ అంగీకరించలేదు. నేను ఇప్పుడు స్వార్థం కోసం నన్ను అంగీకరించమంటారా? నాకు ఈ రోగం తగ్గించమని ఆయన అడగమంటారా? నేను స్వార్థపరుడిని కాలేనండి, నేను అడగలేనండి అన్నాడు. నేనన్నాను, నాకు రోగం తగ్గించమని మీరు అడగొద్దు అయ్యా, నువ్వు వెలుగువి, నేను చీకట్లో ఉన్నా. నువ్వు సత్యానివి, నేను అసత్యంలో అబద్ధంలో ఉన్నా. నీవు పరిశుద్ధుడివి, నేనైతే పరిశుద్ధుని కాను. నువ్వు దేవుడు అని అంగీకరిస్తున్నానయ్యా, నన్ను స్వీకరించు, నన్ను అంగీకరించు అడగండి చాలు. ఏమి ఆయన మిమ్మల్ని ఏమి రోగం బారి నుంచి తప్పించమని అడగక్కర్లా. మీరు ఒకటి అడగండి, నువ్వు నాకు దేవుడు అని అర్థమైంది అయ్యా. అర్థమైంది కదా? అర్థమైంది. ఆయనే సత్యం అని అర్థమైంది. అయితే నేను చీకట్లో ఉన్నాను, పాపంలో ఉన్నాను, నన్ను క్షమించు అని ఒక మాట అడగండి చాలు అని అంటే
చూశానండి, ఇప్పుడు చెప్పినా నేను వినలేదు. ఆఖరి సమయంలో నా మీద కృప చూపించడానికి, కనికరం చూపించడానికి నీ దాసుని పంపినట్టున్నావు. నేను నిన్ను అంగీకరిస్తున్నానయ్యా, నా జీవితాన్ని చేతిలో పెడుతున్నాను, నన్ను క్షమించు, నేనే నిన్ను పూజిస్తాను, నేను నిన్ను ఆరాధిస్తాను, నువ్వు నాకు కావాలి, నా జీవితంలోనికి రానాయనా అని ప్రార్థన చేశాడు ఆయన. ఆశ్చర్యం, చేసిన వారం రోజులు చనిపోయాడు. కానీ ఆ ప్రార్థన చేసిన తర్వాత ఆయన ముఖం చూస్తే ఎంత తేటగా ఉందో చెప్పడానికి లేదు. యేసు, నీ రాజ్యంతో వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అనగానే, ఇప్పుడు దాకా నన్ను ఎన్ని మాటలు అన్నారు, ఇప్పుడు నన్ను అడుగుతున్నారా అనలేదు ఆయన. నేడు నీవు నాతో. ఏంటి మూడింటి మాటల అర్థం? నేడు, ఈరోజు, ఇప్పుడే నువ్వెవరైనా సరే నాతో ఎక్కడుంటావు? పరదేశంలో ఉంటావు. అంటే పరదేశంలోనికి మొట్టమొదటి అడుగు పెట్టే భాగ్యం దేవుడు ఎవరికి ఇచ్చారు? తనతో పాటు. నేటికి ఆయన ప్రేమలో మార్పు లేదు. గొడ్డలి చెట్టు వేరున పెట్టబడిన సమయాన సహితం ఆయన్ని అంగీకరించగలిగితే ఆయన మరణంలోంచి జీవంలోనికి దాటించగలిగిన వాడు. తల్లి వచ్చి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడు అయిన గొప్ప దేవ, కొద్ది మాటలు వినడానికి నీ ప్రియులకు మాట్లాడడానికి నీ దాసునికి మీరు ఇచ్చిన కృప కొరకు కృతజ్ఞత చెల్లిస్తూ బలపరచుండని యేసు క్రీస్తు ప్రభు వారి శ్రేష్ఠ ఉన్నత నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. సోమవారం 10 గంటలకు వస్తుంది. చాలా విలువైన మాటలు వింటున్నాను. మీ అందరికీ వినిపించాలని మరి అర్థంతరంగా ముగించవలసి వచ్చింది. అయితే ఒక మాట ఏంటంటే, నేను తెనాలి గుంటూరు ఈ మీటింగ్లో నడిచిండే సమయంలో ఆ పందిరి చివరి కొద్దిగా ఆనుకొని వేసుకుంటూ ఉండేవాడిని. చచ్చిపోయే లోపల ఒక్కసారైనా మా ఊళ్ళో మీటింగ్ పెట్టుకుంటానికి నాకు సహాయం చేయకుండా మా గ్రామస్తులకు వినిపించుకుంటానికి, మా వాళ్ళకి వినిపించుకుంటానికి ఏడుస్తూ ప్రార్థన చేసుకునేవాడిని. ఆ దేవుడు ఎంతో వివరంగా, నెమ్మదిగా, ప్రశాంతంగా ఎంతటి అమాయకులైనా అర్థం చేసుకునేటట్లు సవివరంగా తన రక్షణార్థమైన వార్తలను వినిపిస్తూ ఉన్నాడు. అందుకే దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మరి దేవుని వాక్యం చెప్పినటువంటి దైవజనులకు కూడా చాలా కొత్తగా తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు చాలా మంచి మాటలు విన్నాము. సంఘములో ఆధ్యాత్మిక విప్లవం నిన్ను చుట్టి వేసిన సింహాల మధ్యన నీవుండి కలవరమే
కూడి వచ్చిన ఈ ప్రజలందరి కొరకు కూడా ప్రార్థించుకుంటూ మేమందరం కూడా ఎవరూ నష్టపోకుండా తండ్రి మమ్మల్ని మేము సంస్కరించుకున్నట్లుగా మీ ద్వారా మేము సవరించబడినట్లుగా మీ చేతులకు అప్పగించుకుంటున్నాము తండ్రి. ఈ లోకంలో మనుషులు మమ్మల్ని మెచ్చుకున్నా ఏమీ ప్రయోజనం లేదు, కానీ న్యాయవంతుడు అయిన మీ ఎదుట, సర్వాధికారి అయిన మీ ఎదుట పరలోక రాజ్యము భూలోక రాజ్యము అన్నీ కూడా నీ ఆధీనంలో ఉండగా సర్వశక్తిమంతుడమైన సర్వలోకములకు న్యాయము తీర్చే నీ ఎదుట మేము నిర్దోషముగా జీవించగలుగుటకై మాటలో కానీ, ప్రవర్తనలో కానీ, ప్రేమలో కానీ, విశ్వాసములో కానీ, పవిత్రతలో కానీ నీ ఎదుటను మా తోటి ప్రజల ఎదుటను యోగ్యమైన రీతిలో మా జీవితాలను నడిపించుకుంటూ నాకు మాకు సహాయం చేయమని అలాంటి హెచ్చరికలు దయచేసినందుకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటూ వాక్యం చెప్పిన మీ దాసులను మాలాగా అనేక మంది కొరకు మీరు ఉపయోగించుకోవడానికి వారికి కావలసినటువంటి ఆరోగ్యము కానీ సామర్థ్యం కానీ దయచేయమని రేపటి దినాన జరిగే కూటముల కొరకు కూడా నీ సహాయం కోరుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ యొక్క నిత్య సన్నిధి సమాధాన శాంతి కూడి వచ్చిన మనందరికీ సదాకాలము తోడుగా ఉండి తన నిత్యమహిమకు మనందరినీ సంపూర్ణ సిద్ధులుగా చేయను గనుక. ఆమేన్. ప్రియమైనటువంటి వారిలో ఒక మాట వినండి. రేపటి దినాన యథాప్రకారంగా 10:30కు కూటం ప్రారంభిస్తాము దేవుని సహాయముతో. ఇంకొక మాట ఏంటంటే రేపు 2 బ్రాహ్మణ సహోదరులు వస్తూ ఉన్నారు. వారు సాక్ష్యాలు చెప్తారు. వాళ్ళిద్దరు లెక్చర్లుగా పనిచేసిన వాళ్ళు. ఇంకా ఒక సహోదరి లెక్చర్గానే పనిచేస్తూ ఉన్నది. ఒక సహోదరి కరీంనగర్ నుంచి, ఇంకో సహోదరి విజయవాడ నుంచి వస్తున్నారు. వారు ఏ విధంగా దేవుని వైపు తిరిగారో, దేవుని అనుసరించటం వల్ల ఏ విధంగా ఇంటి నుంచి గెంటివేయబడ్డారో, వివాహములు కాకముంది అయినను దేవుని హత్తుకున్నందువల్ల దేవుడు ఎట్లా ఎంతవరకు వారిని కాపాడారో ఆ విషయాలు మనం దేవుని చిత్తమైతే వింటాము. సకాలానికి మీరు రండి. మీలో ఎవరిని బలవంతం చేయకుండా మీరు భోజనం చేసి వెళ్ళాలని మనం చేస్తున్నాము. ఎందుకంటే పొరుగు నుంచి వచ్చిన మీ అందరూ కూడా అందరికడ వచ్చారు కనుక భోజనం చేసి వెళ్ళాలని అందరికీ మనం చేసుకుంటున్నాము. అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాము.